అంటారు కదా మన ఇంట్లో ఏదైనా వర్క్ చేయకపోతే ఈ రోజు తినటం ఆపావా అని. ఆ మాటకు అర్థమైందంటారు. మనకు ఆకలైనా కాకపోయినా మనం టైంకి స్టమక్కి ఏదో ఒకటి ఇస్తున్నాం. ఈవెన్ లిటిల్ బిట్ అయినా ఎక్కువైనా కానీ ప్రతిసారి ఇస్తున్నాం. అందుకనే మనం సర్వైవ్ అవుతున్నాం. సేమ్ థింగ్ మన లైఫ్ లో కూడా మనం ప్రతిసారి కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ గా ఉన్నామంటే అది పర్ఫెక్ట్ గా లేకపోయినా లైఫ్ ని పుష్ చేసేది అదొక్కటే. ఒక నిజం మీరు చెప్పాలి, నాకు చెప్పడం కాదు, మీకు మీరు చెప్పుకోండి సరిపోతుంది. ఎన్నిసార్లు నువ్వు డిసిప్లిన్ గా ఉందామనుకున్నా, వర్కౌట్ అయినా, చదువుకోవడమైనా, డైలీ రొటీన్ అయినా, ఏదేమైనా కానీ ప్రతిసారి అది సేమ్ స్టోరీ లాగానే ఎండ్ అవుతుంది. డే 1 లో 100% ఎనర్జీ ఉంటుంది. సెకండ్ రోజు కూడా బాగానే ఉంటుంది. ఇక మూడో రోజు కూడా ప్రతిదీ కంట్రోల్లోనే ఉంటుంది. ఇక 4-5 రోజులు వచ్చే వరకు ఎగ్జాస్ట్ అయిపోతావు. వారం రోజులు దాటే లోపే రేపు చేద్దాంలే అనే మాట స్టార్ట్ అవుతుంది. ఇంకా పెయిన్ఫుల్ పార్ట్ ఏంటంటే నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తావు, నా లోపల డిసిప్లిన్ లేదని. ఒకవేళ నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా నీ కోసమే. ఎందుకంటే సైకలాజికల్ టర్మ్స్, మెంటల్ టర్మ్స్ కొన్ని విషయాలు ఉంటాయి డిసిప్లిన్ ని బ్రేక్ అవ్వకుండా చూసుకొని. ఇంకా ఈ డిసిప్లిన్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఈ లేజినెస్ లేదా నీ విల్ పవర్ లేకపోవడమో కాదు. ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఉంటుంది, నువ్వు బిల్డ్ చేసే డిసిప్లిన్ రాంగ్ వేలో ఉండటం వల్ల. ఈ వీడియోలో మీకు మోటివేషన్ గురించి కాదు, పొద్దున్నే 5 గంటలకు లేసే నాలెడ్జ్ గురించి కూడా కాదు, కేవలం ప్రాక్టికల్ రూల్స్ రియల్ లైఫ్లో బ్యాడ్ డేస్ మీద జరిగేవి. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయి ఉంటే లేదా నువ్వు ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేసి ఉంటే వాటిని మధ్యలో ఆపే ఛాన్సెస్ నీకు ఉన్నాయని ముందే తెలుసుంటే ఈ వీడియో మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేర్పిస్తుంది. ఎందుకు నువ్వు ఫెయిల్ అవుతావు, ద పర్ఫెక్షన్ ట్రాప్. వినండి, నీ డిసిప్లిన్ ఫెయిల్ అయ్యేది నువ్వు లేజీగా ఉన్నావని కాదు, అలానే నీకు లెస్ విల్ పవర్ ఉందని కూడా కాదు. డిసిప్లిన్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ నువ్వు దాన్ని ట్రై చేసేది ఎనర్జీ ఇంకా మోటివేషన్ తోటి. స్టార్టింగ్ 2-3 రోజులు ప్రతి ఒక్కటి చాలా బాగానే ఉంటుంది, ఈజీగా కూడా. ఎందుకంటే మోటివేషన్ ఇంకా ఎక్సైట్మెంట్ వాటి పీక్స్ లో ఉంటాయి. ఇక కొన్ని డేస్ తర్వాత ఇక ఒక రోజు లేట్ అయిందని చేయవు, మరొక రోజు బద్ధకం వస్తుంది, ఇంకొక రోజు నీకు మూడే ఉండదు. ఇక ఇక్కడనే రియల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నీ డిసిప్లిన్ ని నువ్వు డిజైన్ చేసావు ప్రతిరోజు పర్ఫెక్ట్ గానే ఉండాలని. కానీ నిజమైన లైఫ్ పర్ఫెక్ట్ గా ఎప్పుడు ఉండదు. స్టడీస్ మీద ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో లొల్లి, మొబైల్ డిస్ట్రాక్షన్, ఇవన్నీ విషయాలు నీ రొటీన్ తోటి ఒక టెస్ట్ ని పెట్టినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కటి పేపర్ మీద చాలా పర్ఫెక్ట్ గానే ఉంటుంది, కానీ రియల్ లైఫ్ లో అది ఫాలో అవ్వాలంటే అతి కష్టంగా ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంది, నీ రొటీన్ చేయబడింది కేవలం నీ సక్సెస్ కోసమే, నీ ఫెయిల్యూర్ కోసం కాదు. అదొక మంచి విషయం. కానీ ఎంత త్వరగా రొటీన్ లో ఒక పార్ట్ మిస్ అయినప్పుడు మన బ్రెయిన్ చెప్పేది ఏంటంటే ఈ రోజు మన రొటీన్ బ్రేక్ అయిపోయింది, ఇక రేపటి నుంచి ప్రాపర్ గా స్టార్ట్ చేద్దామని. ఇక ఆ రేపు ఎప్పటికి కూడా రాదు. ఒక విషయం చెప్పండి, మీ రొటీన్ బ్యాడ్ డేస్ కోసం చేయబడిందా లేదా పర్ఫెక్ట్ డేస్ కోసమే చేయబడిందా? ఇక్కడ నువ్వు ఫీల్ చేస్తావు, నీ ఎంటైర్ డే ని కొన్ని విషయాలతోటి నింపేస్తావు, ఇక దాన్ని ఒక పర్ఫెక్ట్ డే లాగా మారుస్తావు. కానీ నిజం ఏంటంటే ఏది కూడా పర్ఫెక్ట్ ఉండదు. పర్ఫెక్షన్ ని నువ్వు ఫాలో అవుతూ రిపీటెడ్ గా నువ్వు ఫెయిల్ అవుతావు. ఇక నువ్వు అప్పుడు అనుకునే విషయం ఒకటే, ఈ డిసిప్లిన్ నాకు పాసిబుల్ అయ్యేటట్టు లేదని. కానీ నిజం ఏంటంటే డిసిప్లిన్ నువ్వు బిల్డ్ చేసే దారే తప్పు. ఇదొక్కటే రీజన్. సేమ్ సైకిల్ 5 నుంచి 7 రోజుల వరకు రిపీట్ అవుతుంది. ఎప్పటి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా ఉంటుందో అప్పటి వరకు మోటివేషన్ ఉండదు, ఛాలెంజ్ ఉండదు. ఎన్ని మోటివేషన్ లైన్స్ వచ్చినా అవి నీ దగ్గర పనిచేయవు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏందని. మొదటి రూల్, ద బ్యాడ్ డే వర్షన్. నువ్వు ఎంత బ్యాడ్ గా చేసినా పర్లేదు కానీ చెయ్యి. సొల్యూషన్ నేను సింపుల్ గా చెప్తా వినండి, కానీ 90% ప్రజలు దీన్ని అసలు అప్లై కూడా అయ్యారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన డిసిప్లిన్ ని కేవలం పర్ఫెక్ట్ డేస్ కోసమే మనం డిజైన్ చేసి ఉంటాం. అందుకని ఫస్ట్ రూల్ చాలా సింపుల్ గా ఉంటుంది, నీ డిసిప్లిన్ ని బ్యాడ్ డేస్ కోసం కూడా రెడీ చేసి పెట్టు. దీని అర్థం నీ గోల్స్ ని తక్కువ చేయి, నీ ఎఫర్ట్స్ ని తగ్గి, ఇలాంటిది కాదు. దీని అర్థం ఏంటంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి ప్రతిరోజు సేమ్ ఎనర్జీ ఉండదు, సేమ్ ఫోకస్ ఉండదు, అలానే సేమ్ మూడ్ కూడా ఉండదు. ఇక ఆ రోజు కూడా సేమ్ గా ఉండదు. ఇక మన రొటీన్ కూడా ఎలా సేమ్ గా ఉంటుంది. క్లియర్ గా వినండి, ఒక ఇంపార్టెంట్ విషయంకి డిసిప్లిన్ బ్రోక్ అయ్యేది తక్కువ ఎఫర్ట్ కి కాదు. డిసిప్లిన్ బ్రోక్ అయ్యేది 0 ఎఫర్ట్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండవు ఆ బ్యాడ్ డేస్ కోసం. అందుకని ఒక సింపుల్ ప్రాక్టికల్ రూల్ ని ఫాలో అవ్వాలి. ఒకవేళ డే బ్యాడ్ గా ఉంటే రొటీన్ ను కూడా బ్యాడ్ వేలో ఫాలో అవ్వు, కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వు.
ఒక ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకున్నాం. సపోజ్ నువ్వు డిసైడ్ అయ్యావు ప్రతిరోజు వర్కౌట్ చేయాలని. నార్మల్ డేలో నువ్వు ఫుల్ వర్కౌట్ చేస్తావు, ప్రతిదీ పర్ఫెక్ట్ గానే ఉంటుంది. కానీ ఒక రోజు వస్తుంది నీ బాడీ హెవీగా ఫీల్ అవుతుంది, నీరసంగా ఉంటుంది, ఇక నీ మైండ్ దాన్ని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆ మూమెంట్ లో ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఆ ఎంటైర్ వర్కౌట్ ని స్కిప్ చేస్తారు. ఇక అక్కడి నుంచి డిసిప్లిన్ కి క్రాక్స్ వచ్చినట్టు అవుతుంది. అందుకనే ఆ రోజు కేవలం 10 పుషప్స్ చేయి. ఆ రోజు నీ గోల్ ఫిట్ అవ్వడం కాదు, ఆ రోజు నీకు కేవలం ఒకే విషయం ఉంటుంది, ఆ హ్యాబిట్ ని బ్రతికించడం. సేమ్ విషయం స్టడీస్ తో పాటు కూడా 2 గంటలు ప్రతిరోజు చదవాలని నువ్వు ప్లాన్ వేసావు. కానీ ఒక రోజు మూడ్ అన్స్టేబుల్ గా ఉంది, ఫోకస్ 0లో ఉంది. నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, నువ్వు మొత్తంకే చదవకుండా ఉండటం లేదా కేవలం 15 నిమిషాల వరకు చదవటం. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు రిజల్ట్స్ ఏం మ్యాటర్ కాదు, కన్సిస్టెన్సీ ఒక్కటే మ్యాటర్. డిసిప్లిన్ అంటే అర్థం నువ్వు ప్రతిరోజు 100% ఇవ్వడం కాదు. డిసిప్లిన్ అంటే నువ్వు 0కి వెళ్ళకుండా ఉండాలి. ఇక ఇదే మైండ్ సెట్ ని మాక్సిమం పీపుల్ స్కిప్ చేస్తారు. వాళ్ళు ఫుల్ పవర్ ఉంటేనే పరిగెడతారు లేదా కంప్లీట్ గా షట్ డౌన్ అవుతారు. ఇక ఈ కంప్లీట్ షట్ డౌన్ అనేది 2-3 రోజులు రిపీట్ అయిందంటే డిసిప్లిన్ ఆటోమేటిక్ గా కూలిపోతుంది. అందుకనే నీ రొటీన్స్ 2 వర్షన్స్ లో ఉండాలి, నార్మల్ డే వర్షన్, బ్యాడ్ డే వర్షన్. ఎఫర్ట్ ఇవ్వటం నెసెసరీయే, రోజు ఎలా ఉన్నా గానీ ఎఫర్ట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. రెండవ రూల్, ప్రోగ్రెస్ ఓవర్ ప్రెషర్. ఇక్కడ కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే ఇక్కడ మాక్సిమం ప్రజలు వాళ్ళ డిసిప్లిన్ ని డిస్ట్రాయ్ చేస్తారు, అది వాళ్ళకి తెలియకుండానే. నువ్వు లేజీగా ఉన్నావని నీ డిసిప్లిన్ ని నువ్వు కూలిపోవు. కానీ ఎందుకు కూలిపోతారంటే నీ మొత్తం లైఫ్ ని నువ్వు ఒకేసారి ఫిక్స్ చేయాలనుకుంటావు చూడు, అక్కడనే. నువ్వు న్యూ రొటీన్ ని చేసినా గానీ నువ్వు ఆలోచించేది నేను ప్రతి ఒక్కటి ఫిక్స్ చేస్తా అనుకుంటావు. వర్కౌట్ అయినా, స్టడీస్ అయినా, పొద్దున్నే 5 గంటలకు లేవడం అయినా, మెడిటేషన్, ఫోన్ ని పక్కన పెట్టడం, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తావు. విననీకి అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, కానీ నిజానికి ఇదేం రొటీన్ కాదు, ఇది మెంటల్ ప్రెషర్. చూడండి, ఇది మన ఫాల్ట్ కానే కాదు. నువ్వు అనుకుంటావు నీ లైఫ్ ని బెటర్ చేసుకుందామని, ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా. ఎంత ప్రెషర్ అక్కడ ఉంటే అంత ఛాన్స్ ఉంటుంది నువ్వు కిట్ అవ్వడానికి. అందుకనే ప్రతి ఒక్కటి బానే ఉంటుంది 1-2 రోజుల వరకు. ఇక స్లోగా బ్రెయిన్ ఒక ప్రెషర్ ని ఫీల్ అవుతుంది, ఇక ఇంట్లో నువ్వు క్విట్ అవుతావు. అర్థం చేసుకున్న విషయం ఏంటంటే నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేసేది ప్రోగ్రెస్ ని, ప్రెషర్ నే కాదు. అందుకనే ఇక్కడ డిసిప్లిన్ రూల్ ఎంత సింపుల్ గా ఉండాలంటే నీ రొటీన్ ప్రోగ్రెస్ ని క్రియేట్ చేయాలి, ప్రెషర్ ని కాదు. ఇక అది మోస్ట్ ప్రాక్టికల్ వే. అదేంటంటే ఒకే హ్యాబిట్ ఒకే టైంలో మొదటి వీక్ లో కేవలం ఒకే హ్యాబిట్ ని నువ్వు చూస్ చేసుకో. అది వర్కౌట్ అయినా, స్టడీ అయినా, ఏదైనా నీకు ఇంపార్టెంట్ అనిపించిందో ఆ విషయం. ఇక ఆ హ్యాబిట్ ని చాలా సింపుల్ గా పెట్టు. దాన్ని స్కిప్ చేస్తే కూడా నీకే వింతగా అనిపించాలి, ఈ చిన్న విషయాన్ని కూడా స్కిప్ చేశానా అని. ఇక రెండవ వీక్ ఫస్ట్ హ్యాబిట్ ఎప్పుడైతే స్టేబుల్ గా అనిపిస్తుందో సెకండ్ హ్యాబిట్ ని కూడా యాడ్ చేయండి. ఇందులో నువ్వు చాలా స్లోగా ఉన్నావని నీకు అనిపించవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు స్లోగా లేవు, నువ్వు ఫెయిల్యూర్ నుంచి తప్పించుకుంటున్నావు. ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఒకేసారి కట్టడం కాదు, కానీ ఈజీగా మన లైఫ్ డైరెక్షన్స్ ని చేంజ్ చేసుకోవడం. ఎవరైతే వాళ్ళ రొటీన్ ని చాలా పర్ఫెక్ట్ గా చేసుకుంటారో వాళ్ళు కొన్ని రోజుల వరకు కూడా దాన్ని సస్టైన్ చేయరు. కానీ ఎవరైతే హ్యాబిట్స్ ని లేయర్ బై లేయర్ బిల్డ్ చేస్తారో వాళ్ళ స్టార్ట్ బోరింగ్ గానే ఉండొచ్చు, కానీ ఆ ప్రజలే గేమ్ అయిపోయే వరకు దాని ఎండ్ వరకు ఉంటారు. డిసిప్లిన్ కి అర్థం నిన్ను నువ్వు టార్చర్ చేసుకోవడం కాదు, నిన్ను నువ్వు లాంగ్ టర్మ్ వరకు ట్రైన్ చేసుకోవడం. మూడవ రూల్, నెవర్ బ్రేక్ ట్వైస్. అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది లాస్ట్ రూల్, చాలా సింపుల్ గా కూడా ఉంటుంది, కానీ నువ్వు ఫాలో చేస్తే మాత్రమే నీ డిసిప్లిన్ 7 రోజుల వరకు కాదు 7 నెలల వరకు కూడా అలానే ఉంటుంది. నిజమేందంటే నీ డిసిప్లిన్ ఫెయిల్ అవ్వదు ఒక్కో రోజు నీ రొటీన్ ని మిస్ చేసినందుకు, కానీ డిసిప్లిన్ ఫెయిల్ అయ్యేది 2 రోజుల వరకు నువ్వు మిస్ చేసినందుకు. ఒక్కో రోజు మిస్ చేయడం అనేది నార్మలే, అది లైఫ్. ప్రతిరోజు పర్ఫెక్ట్ ఉండదని ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్నిసార్లు ఎగ్జామ్ ప్రెషర్ ఉంటుంది, కొన్నిసార్లు హెల్త్ డౌన్ ఉంటుంది, కొన్నిసార్లు చెప్పినట్టే ఇంట్లో కూడా కానీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఒక్క స్కిప్ అయిన తర్వాత. బ్రెయిన్ చెప్పే విషయం అది ఎలాగో విరిగిపోయింది, ఈ రోజు కూడా అలానే కంటిన్యూ చేద్దాం, రేపటి నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని. ఇక ఆ రేపు నువ్వు ఎక్కడైతే స్టార్ట్ చేసావో అక్కడికి మళ్ళా తీసుకెళ్తుంది. ఇక ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే డిసిప్లిన్ కి నెవర్ బ్రేక్ ట్వైస్. రొటీన్ ఈ రోజు మిస్ అయి ఉంటే పర్లేదు, అది గిల్ట్ లాగా ఫీల్ అవుతావు, కానీ లైట్ తీసుకొని నీకు నువ్వు ప్రామిస్ చేసుకో రేపేం జరిగినా చేసి చూపిస్తా అని.
ఎందుకంటే ఒక విషయం జరగాలి, మొత్తం రొటీన్ ఏం కాదు, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఏం ఉండదు. కానీ జస్ట్ స్టార్ట్ చేయి. ఒకవేళ నువ్వు రేపు కూడా స్కిప్ చేసి ఉంటే ఇక నువ్వు అర్థం చేసుకోవాలి, ఇక్కడ హ్యాబిటే కాదు డిసిప్లిన్ కూడా బ్రేక్ అవుతుంది. సపోజ్ నువ్వు సండేలో వర్కౌట్ చేయలేవంటే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఏదేం జరిగినా నువ్వు ఏదో ఒక విషయం చేయాలి మండే రోజు. అది కేవలం 10 నిమిషాల వరకైనా ప్రాబ్లం లేదు, ఏదైనా జరగాల్సిందే. చైన్ మాత్రం బ్రేక్ అవ్వద్దు. ఫస్ట్ లో చెప్పినట్టే 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా నువ్వు దాన్ని చేయాలి. స్టడీస్ లో కూడా సేమ్ ఇదే విషయం ఉంటుంది. ఒక్క రోజు కోసం నువ్వు చదవకుండా ఉంటే అది నార్మలే, కానీ నెక్స్ట్ డే కూడా నువ్వు అలానే వదిలేస్తే అది ప్రాబ్లం అవుతుంది. అందుకనే నెక్స్ట్ డే కేవలం 5 నిమిషాల వరకైనా రివైజ్ చేయండి. ఇక బెనిఫిట్ ఏంటంటే ఈ రూల్ కి నువ్వు పర్ఫెక్షన్ ని చేసేస్తలేవు, నువ్వు మూమెంటం ని ప్రొటెక్ట్ చేస్తున్నావు. ఇక మూమెంటమే డిసిప్లిన్ కి రియల్ ఇంజన్. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఫాలో అవ్వకుండా ఉండటం వల్ల డిసిప్లిన్ కాదు. డిసిప్లిన్ అంటే నువ్వు పడ్డా కానీ మళ్ళీ స్టార్ట్ చేయడమే. ఈ 3 రూల్స్ ని నువ్వు ఫాలో అయ్యావంటే నువ్వు పర్ఫెక్ట్ గా లేకపోయినా గానీ అది నిన్ను పర్మనెంట్ గా పెడుతుంది. ఇంకా హానెస్టీగా పర్మనెంట్ డిసిప్లిన్ లైఫ్ పర్ఫెక్షన్ నే చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఆగి ఒక నిమిషం ఆలోచించండి, నీ ప్రాబ్లం డిసిప్లిన్ కాదు. ప్రాబ్లం ఏంటంటే డిసిప్లిన్ నీకు రాంగ్ వేలో నేర్పించారు. కేవలం స్ట్రాంగ్ మైండ్ సెట్ కే డిసిప్లిన్ ఉంటదని అనుకోకండి. నువ్వు రాంగ్ గా లేవు, నువ్వు లేజీగా లేవు, నువ్వు వీక్ గా కూడా లేవు. నువ్వు డిసిప్లిన్ ని కేవలం రాంగ్ వేలో చూస్తున్నావు అంతే. అందుకనే కన్సిస్టెంట్ గా ఉండండి. నీకు నువ్వు బిల్డ్ చేసుకో.